అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. స్పెషల్ అంటే ఇది చాలా హెల్తీయెస్ట్ రెసిపీ అనమాట. స్కూల్‌కి వెళ్ళే చిన్నపిల్లకి కానీ, లేదంటే కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఆఫీస్ వాళ్ళకి కానీ, మనం బిజీగా ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవాలంటే, అలాగే హెల్తీగా చేసి పెట్టాలంటే ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. త్వరగా అయిపోతుందనమాట. క్యారెట్ తురుము తీసుకొని ముందుగా పక్కన పెట్టేసుకోవాలండి. సో, ఇలా సన్నగా క్యారెట్ తురుము పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని దానిలోనే మనం ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా తాలింపు దినుసులు, వాటితో పాటు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీనిలో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్‌ని వేసుకోవాలి. ఈ క్యారెట్‌ని అటు ఇటు కదుపుకుంటూ బాగా మగ్గనివ్వాలండి. సో, మగ్గేటప్పుడు దీనిలో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట. సో, అడుగంటిపోకుండా అటు ఇటు కదుపుతూ ఉండండి. అలాగే దీనిలో కారం కూడా తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే కూరగాయల కర్రీలోకి అంత కారం ఏం అవసరం లేదు. సో, లంచ్ బాక్స్‌లోకి కాబట్టి కొద్దిగా కారం యాడ్ చేసుకొని, ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కదుపుకొని కొంచెంసేపు మూత పెట్టేసి ఒక 1 ఆర్ 2 మినిట్స్ పాటు సిమ్‌లోనే ఉంచాలి. అలా మూత పెట్టేసిన తర్వాత ఇది బాగా మగ్గిపోతుంది కదా! లాస్ట్‌లో మనం కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ టైంలో 5 మినిట్స్‌లోనే చాలా హెల్తీ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏంటంటే టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ హెల్తీగా చేసి పెట్టడానికి ఈజీగా అయిపోతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.